హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సమ్ న్యూస్ వరల్డ్. ఈరోజు సరికొత్త మినీ వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఉగాది పండుగ గురించి, ఉగాది పచ్చడి గురించి అండ్ మేము ఎలా జరుపుకుంటున్నామో నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి. అదేనండి ఈ వ్లాగ్. మా ఉగాదిని మేము మామిడి తోరణంతో స్టార్ట్ చేస్తామండి. మా అత్తేమో నైవేద్యం చేయడానికి అంటే బూరెలు చేయడానికి రెడీ చేస్తున్నారు చూడండి. ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనది ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుత యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. యుగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందిందండి. ఉగాది పచ్చడిని ఫస్ట్ మేము ఇలా తీసుకుంటామండి. ఎందుకు అంటే మేము నైవేద్యం పట్టే వరకు కూడా ఉగాది పచ్చడి సేవించము అండి. సో అందుకనే ఇలా డ్రైగా తీసుకుంటామండి ఉగాది పచ్చడి తినేటప్పుడు. సో మా చిన్ను అయితే శ్లోకం చదువుకుంటూ తింటున్నాడండి చూడండి. అండ్ తర్వాత నేను ఆశీర్వాదం మా చిన్ను దగ్గర తీసేసుకున్నానండి. తీసుకున్నానో లేదో అప్పటికే మా చిన్నోడు లేచాడండి. సో మా చిన్నోడికి స్నానం చేయించాక వాడు ఎలా రెడీ అయ్యాడో నేను మీకు ఆ క్లిప్పింగ్స్ అన్నీ పెడతాను చూడండి ఒకసారి. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందండి. కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారటండి. ఉగాది పండుగ వెనుకాల చాలా కారణాలు ఉన్నాయండి. నాకు తెలిసిన కథ ప్రకారం అయితే ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారండి. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి అండి. స్నానం అవగానే మా పిల్లలిద్దరూ ప్రసాదం తీసుకొని శ్లోకం చదువుతున్నారు. ఒకసారి వినయుర్వాజ్ర దేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ చ నింబకదల భక్షణం సమస్త సన్మంగళాని భవంతు. శ్లోకాన్ని చదువుకున్నాక ఉగాది పచ్చడిని అయితే మా ఇద్దరు పిల్లలు తీసుకున్నారండి. అండ్ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నానండి. ఈ రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారండి. అంటే కాలగణాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం అండి. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందండి. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి అండి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుందండి. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉందండి. బెల్లం తీపి ఆనందానికి ప్రతీక, ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం, వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలని, చింతపండు పులుపు నేరుగా వ్యవహరించాల్సిన పరిస్థితులండి, పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్ళు, అండ్ కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులండి. అండ్ మా అత్తయ్య ఇక్కడ నైవేద్యానికి రెడీ చేస్తున్నారు చూడండి బూరెలు. ఈరోజు ఉగాది పచ్చడి బూరెలే కాకుండా మేము మామిడికాయ పులిహోరను కూడా చేసుకుంటామండి. ఇదేంటి ఇంత క్వాంటిటీ చేస్తున్నారా అనుకుంటున్నారా అండి? మా ఫ్యామిలీకి అండ్ మా షాప్లో పనిచేసిన వాళ్ళకి కూడా మేము చేస్తున్నామండి. సో అందుకోసమే ఈ ప్రిపరేషన్ అంతా చూడండి. మేము మామిడికాయ పులిహోరని ఎలా చేస్తున్నామో ఈరోజు నేను మీకు ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నానండి. మీకు తోచినంత ఎవరికైనా సహాయం చేయండి. మా మామయ్య బిగ్గర్స్ అందరికీ వాటర్ బాటిల్స్ని దానం చేశారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మా మామయ్య చేశారు కదా, సో ఇంకెవరైనా ఇన్స్పైర్ అవుతారేమో అని చెప్పేసి చెప్తున్నానండి. సో దిస్ ఇస్ మై వ్లాగ్ అండి. ఇప్పటివరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. దిస్ ఇస్ సమ్ న్యూస్ వరల్డ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్.